హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను గోధుమ పిండి దోశ చేయబోతున్నాను. అది ఎలా చేయబోతున్నానో ప్రాసెస్ చూద్దాం రండి. ఒక గిన్నెలో మనకి సరిపోయేంత గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్, దాంట్లో సరిపోయే అన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు అయితే కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువ కాకూడదు, మరీ తక్కువ కాకూడదు. ఆ పిండి కొంచెం ముద్దగా అయ్యేంత వరకు, కొంచెం నీళ్ళగా అయ్యేంత వరకు అయితే వేసుకోవాలి. అంతవరకు నీళ్ళు వేసి కలుపుతూ ఉండాలి, లైట్గా వేస్తూ. నీళ్ళు అయితే సరిపోలేదు, అందుకే ఇంకొన్ని నీళ్ళు అయితే వేసుకొని కలుపుకుంటున్నా. ఆడ వైట్గా అలా కనిపిస్తుంది కదా పిండి అంతా, అదంతా ఇలా అయ్యే వరకు వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మన గోధుమ పిండి దోశ ప్లాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోధుమ పిండి ప్లాటర్లోకి కొంచెం ఉప్పు అయితే కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం టేస్ట్ అయితే రావాలి కదా, అందుకే. తర్వాత ఆ ఉప్పు అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే తర్వాత స్టవ్ హీట్ చేసి దాని మీద ప్యాన్ అయితే పెట్టుకోవాలి, దోశ ప్యాన్. దాన్ని వేడిగా అయిందా లేదా అనేది ఇలా టెస్ట్ చేసుకుందాం. దానిపైన లైట్గా అలా పిండి వేసి అది లైట్గా అలా హీట్ అయితే దోశ ప్యాన్ అయితే రెడీ అయినట్టు. సో గాయస్, ఇప్పుడైతే దోశ ప్యాన్ అయితే పూర్తిగా రెడీ అయింది, హీట్ అయింది. ఇప్పుడు దోశ పిండి అయితే వేసుకుందాం. దోశ పిండి వేసుకొని దోశ షేప్లో అయితే తిప్పుకుందాం. దోశ పిండి వేసుకొని దోశ బాగా వేసి అంతా పట్టేలాగా వేసి సర్కిల్ షేప్లో వేసుకొని దాని మీద ఆయిల్ అయితే వేసుకుందాం, అది బాగా ఉడకడానికి. ఆయిల్ వేసి దాన్ని లో ఫ్లేమ్లో అయితే హీట్ అవనిద్దాం కాసేపు. హీట్ అయ్యాక దాన్ని ఒక పక్కకైతే తిప్పుకున్నాక చూడండి, లైట్గా అయితే కాలింది. ఇంకా కాసేపు అయ్యాక దాన్ని ఇంకొకసారి అయితే తిప్పుకుందాం. ఇప్పుడు ఈ దోశ అయితే రెడీ అయిపోయింది, గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని హోల్ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గోధుమ పిండి దోశ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా తీసుకువెళ్ళి ఇంకా టేస్ట్ చేయడమే. ఈ గోధుమ పిండి దోశలోకి కాంబినేషన్గా కర్రీ అయితే కావాలి కదా, అందుకే నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఈ వంకాయ కర్రీని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే. టేస్ట్ ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాను. ఈ గోధుమ పిండి దోశలోకి కాంబినేషన్గా వంకాయ కర్రీ అయితే వేసుకున్నా. కొంచెం చపాతీ తుంచుకొని ఆ వంకాయ కర్రీలోకి అద్దుకొని టేస్ట్ చూస్తే టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది గాయస్, మామూలుగా లేదు అసలు. ఆ వంకాయ కర్రీలోకి ఆ చపాతీ అద్దుకొని తింటే టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది. అసలు మాటల్లో చెప్పలేను ఆ టేస్ట్ అయితే, అంత బాగుంది. ఇప్పుడు ఒట్టి చపాతీ అయితే అద్దుకొని తిందాం, దాన్ని ఎట్లుంటుందో టేస్ట్ అయితే చూద్దాం. అట్లా తుంచుకొని ఉత్తది అట్లా తింటే టేస్ట్ అయితే అంతగా ఏం లేదు గాయస్, సప్పగా ఉంది. దాంట్లో ఉప్పు అయితే వేసా, కానీ ఉప్పు అయితే తెలియడం లేదు. ఇంకా చపాతీలోకి ఆ వంకాయ కూర అద్దుకొని తింటే ఆ మాటల్లో చెప్పలేను, అంత బాగుంది ఆ వంకాయ కర్రీ టేస్ట్ అయితే.
సో అంతే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.